ఆడదాని మీద చేయి వేసే ముందు ఒకటి ఆలోచించాలి. మీకు జన్మనిచ్చిన అమ్మ కూడా, ఆమె కూడా ఒక ఆడదేనని. దమ్ముంటే అడుగు ముందుకు వేయండి చెప్తాను. దుర్గమ్మ తల్లి మీద ఒట్టు, ఎవరిని వదిలిపెట్టను, కొట్టేస్తాను. ఏమైంది? భయపడిపోయారా? రండి. చూడండి మాతో పాటు ఎవరొచ్చారో. రండి. పరిగెత్తండి, రాణాగారు వచ్చారు. ప్రణామాలు. మీకేం కాలేదుగా? మాకు ముందే తెలుసు మీరు తప్పకుండా వస్తారని. రాణి గాయత్రీదేవిపై ఎవరైనా దాడి చేస్తే దాని ప్రభావం రాణా ఇంద్రవదన్ పరువుపై పడుతుంది. మీతో పాటు మా గౌరవాన్ని కూడా రక్షించుకోవడం మా ధర్మం. అది నేను సిపాయి లేకుండా పిల్లల్ని తీసుకుని అలా బయటకు వెళ్ళాను. ఎవరో నలుగురు రౌడీలు నన్ను వెంబడించారు. దుర్గమ్మ తల్లి కృప వల్ల రాణాగారు సమయానికి వచ్చారు. వారే నన్ను కాపాడారు. మేము ఎవరి నుండి తప్పించుకొని తిరగాలనుకుంటున్నామో విధి మాటి మాటికి వారి దగ్గరికి తీసుకుని వెళ్తోంది. అంగరక్షకులు లేకుండా రాణి గాయత్రి బయటికి వెళ్ళకపోయి ఉంటే మాకు అవసరం వచ్చుండేది కాదు. మీరు ఆమీర్ కోట్కి రాణి గారు, మీకసలు ఎలా అనిపించింది ఎవరి తోడు లేకుండా బయటికి వెళ్ళాలని? ఒక మామూలు యువతిలా ఈ విధంగా బయట తిరగడం మీ వయసుకే కాదు, హోదాకి కూడా తగదని తెలుసుకోండి. మీరు మీ అంగరక్షకులు లేకుండా బయట షికార్లకెళ్తే ఇలాంటి దుస్సంఘటనలే జరుగుతాయి. నగలను పదిలంగా ఇనప్పెట్టెలో దాచుకోవాలి.
వీధుల్లో ప్రదర్శిస్తూ తిరగకూడదు. అయినా మీరు ఈ రాజమహల్కే ఎంతో అమూల్యమైన ఆభరణం. నేటి నుంచి మీరు ఊపిరి తీసుకోవాలన్నా ముందు మా నుంచి అనుమతిని పొందాలి. మీ అదృష్టం మా అదృష్టం బాగుంది కాబట్టి మళ్ళీ మీ ప్రయత్నం విఫలమైంది. ఒకవేళ మీరు అనుకున్నది సాధించుంటే రాణా గారు మీ తల తీసి మూలేస్తుండేవారు. మహారాజా, మీలో మీరెలా దెబ్బలాడుకోవడం ఆపండి. మీరే వారికి అర్థమయ్యేలా చెప్పండి. మీ ముద్దుల కొడుక్కి చెప్పండి. ఒకవేళ వారసుడు గనక పుట్టేశాడంటే మీ ఈ సుపుత్రుడు ఎప్పటికీ సింహాసనం మీద కూర్చోలేడు. అందుకే ఆ వారసుడు పుట్టకుండా చూడండి. బుర్ర ఉపయోగించడం నేర్చుకోండి. ఇవాళ నుంచి మీరు మాతో కలిసే పని చేస్తారు. అర్థమైందా మీకు? మీరు ఈ చేతికర్ర తీసేయండి. మీతో కలిసే పని చేస్తారు, అంతే కదా? మీరిద్దరూ పెద్ద పెద్ద ఎత్తులు వేస్తుండండి. ఇక మేమేమో ఆ గాయత్రికి చిన్న పెద్ద గోతులు తీస్తుంటాం. ఈ రోజు మేము అందరి ముందు నిరూపించేస్తాం ఆ రాణి గాయత్రీదేవికి రాణిగా ఉండే అర్హతే లేదని. ఎలా? ఆలోచించండి. ఇప్పుడే వస్తాను. మహారాజా, మనం ముగ్గురం చేయలేని పనిని ఈ అద్భుతమైన మూలిక చేస్తుంది. ఇది తిన్న తరువాత రాణి గాయత్రీదేవి ఇలా ఇలా ఊగిపోతుంది. ఇక ఎలా ప్రవర్తిస్తుందంటే దాని తరువాత ఆమెను రాణి అనడానికి అందరూ సిగ్గుపడతారు మహారాజా. ఆ దుర్మార్గులు వాళ్ళంతట దాడి చేయలేదు. ఎవరో కుట్ర పన్ని వాళ్ళని పంపారు. కానీ ఎవరు? కృష్ణన్నయ్య, మీరు పళ్ళరసం తేయడం మర్చిపోయారా? మీకు ముందే చెప్పాను కదా, మహల్కు అతిథులు వచ్చినప్పుడు వాళ్ళకి పళ్ళరసం ఇవ్వాలని. అదంతా ఇక్కడే రాసి పెట్టాను కదా. క్షమించాలి రాణి గారు. సరే, కంగారు పడకండి. నేను పుచ్చకాయలు తెస్తాను, రసం తీసి పెట్టండి. ఇది చాలా బాగుంది. ఇక ఇదెలా ఉంది? సువాసన భలే ఉంది. ఇప్పుడు ఇంకాసేపు ఉడకనివ్వండి. మెత్తబడాలంటే ఇంకా ఉడకాలి. సరేనా? నేను ఇప్పుడే వస్తాను. కృష్ణన్నయ్య, ఆ పిండిలో కొంచెం నెయ్యి కలపండి. ఇప్పటికే బాగా ఆలస్యమైంది. అలాగే రాణి గారు. రాణి గాయత్రిపై జరిగిన ఆ దాడి ఎవరో కావాలని చేయించిందే. కోకిల, ఏమైనా అయిందా? అవుతోంది మహారాజా. జాపత్రి మూలిక తన ప్రభావం చూపడం మొదలుపెట్టింది. దానికి తోడు మేము రాణిగారికి విల్కిన్సన్ గురించి ఎలా నూరిపోసామంటే ఇప్పుడు మీరే చూస్తారుగా.